నేను తోటకూర టమాటా ఉల్లిగడ్డ కూర వండుతున్నాను. స్టవ్ మీద బగోన్ పెట్టుకోవాలి. ఏందండి, నేను 2 గంటల ఆయిల్ పోసుకుంటున్నా. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అందులో కలమాకు, ఉల్లిగడ్డలు. పెద్ద మంట పెట్టాలి. ఇది కొంచెం మగ్గినాక టమాటాలు వేసుకోవాలి. కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను ఒక 3 ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నా. కొంచెం కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలండి. ఇలానే ఎల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇది కొంచెం మగ్గనివ్వాలి. మీడియంలో పెట్టుకొని ఇప్పుడు మగ్గినాయి కదండి టమాటాలు, అందులో తోటకూర వేసుకోవాలి. తొందరగా అయిపోతుందండి ఈ తోటకూర. ఇలా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, మనకు ఆకుకూరలలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు. మంచిగా మగ్గాలండి. ఒక 10 మినిట్స్ మగ్గాలి. మగ్గిందండి. అందులో కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం వేసుకుంటున్నా. మళ్ళీ చెప్తా. ఇది పెద్ద గంట కాబట్టి దీంతో 2 స్పూన్లు అండి. నన్ను స్పూన్ పెట్టుకొని ఈ గంటనే పెట్టుకుంటా కారానికి మోతాదుగా. వాటర్ పోయాలండి. ఉడకనివ్వాలి. మీడియం మంట ఉడికించుకోవాలి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. కొంచెం ఉడికినాక పప్పు గుత్తితోటి ఇట్లా అనుకోవాలి. మంచి మెత్తగా అవుతుంది, లేకపోతే ఆకు ఉంటుంది. చూడత్తగా అయిందో. ఒక 5 మినిట్స్ మగ్గాలండి. అయిపోయిందండి తోటకూర. అన్నంలోకి వేసుకుందాం. రెడీ అండి తోటకూర టమాటా ఉల్లిగడ్డ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.